గత 10 ఏళ్లలో తెలంగాణకు అందాల్సిన నిధులు నీళ్లు అందలేదన్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి. తెలంగాణకు కేటాయించిన నీళ్ల వాటా కోసం పోరాడుతున్నామని ఆయన పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల సాధనకు కృషి చేస్తా ఉన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన జితేందర్ రెడ్డికి తెలంగాణ ఎంపీలు అభినందనలు తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ఎంపీలు ఇచ్చిన అర్జీలపై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నామన్నారు జితేందర్ రెడ్డి. 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో, మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో, మనకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో, మనకు రావాల్సిన నియామకాలు ఏవైతున్నాయో అవన్నింటికి కూడా నెగ్లెక్ట్ చేసిన సంగతి మీ అందరికి తెలిసింది. కుంటిపడిపోయింది. ముఖ్యంగా మన ఈ ఏపీ భవన్ని కూడా చూసుకుంటే ఏపీ భవన్ కూడా ఇవాళ జూన్ 2 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా దాని డివిజన్ కూడా కాలని సంగతి మీ అందరూ తెలుసు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అదేవిధంగా కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కృష్ణా నదిలో రావాల్సిన వాటా ఇప్పటిదాకా కూడా వాళ్ళు తేల్చలేదు. అపెక్స్ బాడీలో ఆనాడు కేసీఆర్ గారు కూర్చొని 560 టీఎంసీలు రావాల్సిన తెలంగాణకు వారు ఖాళీ 299 దానికే కుదించి అపెక్స్ బాడీలో ఒప్పుకున్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ నీళ్ళ వాటాను కూడా తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది. నీళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతుందో సాగునీరు తాగునీరు కోసము 100% సెంటర్ అండ్ స్టేట్ తోటి కోఆర్డినేట్ చేసి నీళ్లు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు జితేందర్ రెడ్డి. ఖేలో ఇండియా ప్రోగ్రాం అనుమతి కోసం దరఖాస్తు చేశామన్న ఆయన తెలంగాణకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారని ప్రకటించారు. తెలంగాణని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి గారి కలను ఏతుందో సాకారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఖేలో ఇండియా ప్రోగ్రామ్ని వి హావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్. ఆ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ మేము తీసుకొని తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా బిల్డప్ చేస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా రేపు పొద్దున రాబోయే స్పోర్ట్స్ ఏవైతున్నాయో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ అవన్నిటిని కూడా తెలంగాణకు వచ్చే విధంగా కూడా మేము చేస్తాం. ఒకవేళ 2036లో ఒలింపిక్స్ వస్తే, ఇండియాకు ఒలింపిక్స్ అలాట్ అయితే హైదరాబాదులో కూడా కొన్ని ఈవెంట్స్ జరిగే విధంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తాం.